హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ బాబాని ఎప్పుడు మీరందరూ బాగుండాలని, నా కుటుంబం ఎంతో మీరు కూడా అంతే ఫ్రెండ్స్. అలాగే మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని ఆ బాబాని ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాను ప్రతిరోజు. అలాగే ఈ వీడియోలో నా శాలరీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దేనికి ఎలా చేయాలి అనేది నేనైతే మీతోటి షేర్ చేసుకుంటున్నాను. అలాగే నా కష్టాలు మీతోటి చెప్పుకోవాలనుకున్నాను, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే ఏ వీడియో నేను పెట్టినా మీకు ముందు నోటిఫికేషన్ కింద వస్తుంది. అలాగే కోయట్లో ఏ కష్టాలు వీడియోస్ ఉన్నా పెడతాను. తర్వాత కుకింగ్ వీడియోస్ కానీ, గల్ఫ్లో ఏం జరిగినా ఇలాంటి వీడియోసే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే చూసి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి కొద్దిగా మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము, చేస్తారని కూడా అనుకుంటున్నాను. అలాగే ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం పదండి. నాకైతే శాలరీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ శాలరీ నెలంతా పని చేస్తే శాలరీ ఏమో వచ్చింది, ఇంక వస్తుంది కదా అని చాలా ఆశగా ఎదురు చూస్తామన్నమాట. వచ్చే ముందు దానికి ఈ నెల కొంచెం జీతం వస్తే బాధలు తీరుతాయిలే అని ఆలోచిస్తాము. కానీ బాధలు అనేది ఇంకా ఎక్కువగా వచ్చేస్తాయన్నమాట. జీతం వచ్చే కొద్దికి ఎక్కడ లేనేటివి వచ్చేస్తాయన్నమాట. అలాగే మా ఆయనకైతే ఒక నెల రోజుల నుంచి జ్వరం వచ్చి బండికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. అలా అని 2 నెలలు మాకు ఫైనాన్స్ ఆగిపోయింది ఇంటి దగ్గర. బండి ఒక కొత్త బండి కొన్నాము, అది లాస్ట్ ఫైనాన్స్లో అనమాట. 2 కూడా నెలకి 12,000 కట్టాలి, అవి 2 ఆగిపోయినాయి. మా ఆయనకి ఫీవర్ రావటం వల్ల ఒక నెల రోజులు రెస్ట్ ఎత్తుకొని, ఇంకా ఆయనకి షుగర్ ఉంది, డాక్టర్ రెస్ట్ ఎత్తుకోవాలని చెప్పే కొద్దికి ఆయన అయితే బండికి వెళ్ళటం లేదు. 2 నెలలు ఫైనాన్స్ నా నెత్తిన అయితే పడిందనమాట. అలాగే 2 నెలలు రెంటు. మేము బాడిగింట్లోనే ఉన్నాం ఫ్రెండ్స్, ఇంకా ఇల్లు కూడా కట్టుకోలేదు. ఇన్ని రోజులు కష్టపడిన డబ్బులు పిల్లలు చదివించాను, పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళకి పురుళ్ళు శ్రీమంతాలు ఇవే అయినాయి అన్నమాట. ఇంకా నేను ఇంటి వరకు వెళ్ళలేదు. ఇంకా చాలా బొలువు అయితే ఉంది నాకు ఇంకా తీర్చుకోవడానికి. ఇల్లు కడతానో కట్టలేను కూడా ఆలోచన లేదు, కడతానని కూడా ఆశ అయితే నాకైతే లేదు ఫ్రెండ్స్. అలా లేకపోయినా నాకేమి అలాంటి కోరికలు ఏమి లేవు, బంగారం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలని. నా బిడ్డల్ని ఎక్కడోళ్ళని అక్కడైతే నేనైతే సెటిల్ చేసేసాను. నాకన్నా గొప్పింటికే ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాను అనమాట. నా బిడ్డలు నాకు తిరిగి చూసుకోరు అనమాట. నాకు ఆశ ఇచ్చిన కూడా ఆశ ఇచ్చరు, అంతే. వాళ్ళు లక్షణంగా ఉన్నారు, వాళ్ళకి అలాంటి చోట్లలో ఇచ్చి నాకు బొలువైన చేశాను. తర్వాత మా పిల్లల్ని కూడా నా శక్తికి మించి చదివించాను. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయితే అయినారు ఫ్రెండ్స్. మా పెద్దమ్మాయికి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే ఫ్రెండ్స్, నా బాధలు మీతోటి షేర్ చేసుకుని మిమ్మల్ని కూడా బాధ పెట్టడం ఎందుకు. గల్ఫ్ దేశంలో ఉండే వాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయని మీకు కూడా తెలియాలనేసి నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు నా జీతం అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆ జీతానికి 2 నెలలు బండి బాడిగా, తర్వాత 2 నెలలు రెంటు కాసుకొని ఉన్నాయన్నమాట. అవి రెండిటికి పోగా 34,000 అయితే పోతుంది ఫ్రెండ్స్. పోతే తర్వాత వచ్చిందను వేరే వాళ్ళకి ఒక 10,000 అయితే ఇవ్వాలి. 44,000 అయితే పోయింది, నాకు 6,000 అయితే మిగిలింది. ఈ 6,000లో కూడా మా మా రెండో కూతురు పాప పుట్టింది, సంవత్సరం వెళ్ళిపోతుందన్నమాట. ఎంటికలు తీస్తారు రేపు నెలలో. ఆ పాపకి ఇంకా 2 గ్రాముల్లో కమ్మలన్నా కొనిద్దాం, మా ఇంట్లో చెవులు కుట్టియాలి, ఇంకా వాళ్ళు పోగులు తీసి కుట్టించుకుంటామన్నారు అనేసి నేను ఒక గౌను కొనిచ్చి ఒక 2 గ్రాముల్లో కమ్మలన్నా కొనిద్దాము అనుకున్నాను. వాళ్ళు ఏమన్నా కొనుక్కొని ఒక 15,000 అయితే ఇద్దామని నేను నా మనసులో అయితే అనుకున్నాను. ఇంకా మా ఆయనకి కూడా చెప్పలేదు, మిగిలితే పంపించేసి అలా చేద్దాం అనుకున్నాను. కానీ డబ్బులు అయితే సరిపోలేదు ఫ్రెండ్స్. ఇంకా రేపు నెల శాలరీలో చూసుకోవాలి అవి. ఇంకా ఇలా ఉంటాయన్నమాట కష్టాలు. గల్ఫ్ దేశంలో ఉండే వాళ్ళ కష్టాలు చూశారు కదా ఫ్రెండ్స్. ఎంతో రేత్రింపొగులు కష్టపడితే జీతం ఇలా వస్తే అలా వెళ్ళిపోతుంది అనమాట. ఆ వచ్చిన 2 నిమిషాల సంతోషం నెలంతా మళ్ళీ ఎదురు చూడాలి. ఇంత కష్టపడినా
బాధ ఏం లేదులే ఫ్రెండ్స్, ఊర్లో వాళ్ళకేం పెట్టలేదు, మన వాళ్ళకే పెట్టాము. వాళ్ళ కోసమే కదా ఇంత దూరం వచ్చి కష్టపడుతుండేది. అలా ఏం బాధపడలేదు. కానీ అప్పులనేది తొందరగా తీరలేదు, ఇంకా ఒకదానికి ఒకటి పెరిగిపోతున్నాయని బాధ ఒక్కటే అంతే. కానీ నేనేం ఊర్లో వాళ్ళకి పెట్టాను, దుబారా ఖర్చులు ఏం చేయలేదు కదా ఫ్రెండ్స్. అది నా పద్ధతి. నేనైతే రూపాయి కూడా వాడుకోను ఫ్రెండ్స్. నాకు ఇక్కడ నేను అన్నీ వాళ్ళు తెచ్చిచ్చినవే వాడుకుంటాను. తర్వాత ఫోన్ కార్డు కూడా వాళ్ళు వేసుకుంటాను, లేదా వాళ్ళ వైఫై పెట్టి మాట్లాడేస్తాను అనమాట. నేను శాలరీలో ఎటువంటి రూపాయి కూడా నేను తినను, వాడను. నాకేం సెలవు ఏం లేదు, బయటేం పోను, నాకు అనేది రూపాయి కూడా తినన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. శాలరీ అయితే వచ్చేసింది, డబ్బులు చూడండి వచ్చింది కదా. శాలరీ అయితే ఇప్పుడే వచ్చింది. ఇంక సాయంత్రం అయితే ఇంటికి కట్టేయాలా, దేనికి కట్టాలనేది పంపించేసి మా పెద్దమ్మాయికి కడతానన్నమాట. అన్నీ ఆ పాపే చూసుకుంటుంది. ఇప్పుడైతే డబ్బులు అయితే పంపించాలి ఫ్రెండ్స్. ఇప్పుడే ఇచ్చాడు మా బావ, సాయంత్రం అయితే పంపిస్తాను. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి కోయడ్ డబ్బులు. తర్వాత నేను ఇంకొక వీడియోలో కోయడ్ డబ్బులు ఎంత అవుతాయి అనేది కూడా వీడియో తీసి అయితే పెడతాను. ఇప్పుడైతే పెట్టలేదు, టైం సరిపోలేదనేసి, వీడియో కూడా ఎక్కువ లెంత్ అయిపోతుందని. అలాగే ఈరోజు వచ్చి ఒక దినార్కి 274 రూపాయల 424 పీల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక్క దినార్కి వచ్చి. అలాగే 50,000కి వచ్చింది 182 దినార్ల 200 పీల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే 50,000కి ఛార్జ్ మనం కడతాం కదా, వాటికి ఛార్జ్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ బ్యాంకు. ఎంత అంటే ఒక దినారు 250 పీల్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే 250 పీల్స్ అంటే, ఒక దినారు 250 పీల్స్ అంటే ఇప్పుడు మన బ్యాంక్ ఛార్జీలు 300 పడతాయి ఫ్రెండ్స్. మన ఇండియాకి మనం ఇక్కడ నుండి డబ్బులు, నువ్వు ఒక దినారు కట్టు, 2 దినాలు కట్టు, 1000 రూపాయలు కట్టినా అదే ఛార్జెస్, 10,000 కట్టినా అదే ఛార్జెస్, 1,00,000 రూపాయలు కట్టినా అదే ఛార్జెస్ అన్నమాట. అలాగా నువ్వు ఎంతన్నా కట్టు అదే ఉంటుంది. ఇంతకుముందు అయితే 750 పీల్స్ అయితే ఉన్నింది, తర్వాత ఒక దినార్ అయితే చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక 1 ఇయర్ నుంచి దినారు 250 పీల్స్ అయితే చేశారు ఫ్రెండ్స్. మన ఇండియా డబ్బులు అయితే కనుక 300 ఖచ్చితంగా చెల్లించాలి మనం ఇంటికి డబ్బులు పంపాలంటే కనుక. ఈరోజు రేటు వరకు అయితే కనుక రేట్ అయితే ఇలా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, గల్ఫ్లో ఉండే వాళ్ళ కష్టాలు. నా వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు కూడా డబ్బులు నిలుస్తాయి గల్ఫ్లో. నా వీడియో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కనుక మీకు కూడా శాలరీ వచ్చే నీకు ఇలాగే ఉంటాయా అనేది నాకు ఏ మాటకి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైము 10 మీకు చూపిస్తాను, టైం కూడా ఎంత అయిందనేది. టైం అయితే కరెక్ట్గా 9:56 అయింది ఫ్రెండ్స్. అయినా ఇంకా నేను టిఫిన్ కూడా తినలేదు, కాఫీ కూడా తాగలేదు. మీకు చూపిద్దామంటే నా ఫోన్లో ఇంకొక ఫోన్ అక్కడ పెట్టేశాను, వాళ్ళు కోయేటోళ్ళ ఫోను. కరెక్ట్గా ఇక్కడ వాచ్లో ఉంది, చూపిద్దామంటే ఇంకా ఆ పక్కన ఎవరో ఉన్నారు, వాళ్ళు పడకూడదు అనేసి నేను వీడియో వాళ్ళకి టైం అయితే చూపలేదు. 9:50, ఇంకా 4 నిమిషాలు తక్కువ 10 అవుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు ఇంకా కాఫీ తాగలేదు, ఇంకా ఏం పని అవ్వలేదు. వాళ్ళకి టిఫిన్ చేశాను. పిల్లలు ఈరోజే మాకు స్కూల్ స్టార్ట్ అయినాయి, పిల్లలు స్కూల్కి పంపించాను. ఇంకా మిగతా పని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడు అవుతుందో తెలీదు. ఇంకా ఇవంతా క్లీన్ చేసుకొని వంటకైతే రెడీ చేయాలి. ఇంకా మళ్ళీ బట్టలు అయితే మిషన్లో వేసుకోవాలి. ఇలా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పనులు అయితే రెడీగా ఉంటాయన్నమాట. తినే కూడా టైం ఉండదు. ఇంత కష్టపడినా కానీ మనిషికి సంతోషం అనేది ఉండదు ఫ్రెండ్స్, మనం ఇంత కష్టపడుతున్నాం కదా అనేసి. కాకపోతే ఒక హ్యాపీ న్యూస్, మన ఇంటి దగ్గర ఉండేవాళ్ళు హ్యాపీగా ఉన్నారనేది అది ఒక్కటి సంతోషం ఫ్రెండ్స్, అంతే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ సపోర్ట్ చేసినందుకు